ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయం. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గురించి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టినట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చున్నట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించెను. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఊరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును తూరు సిదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కస్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయరు. గాజా ఓడియాయను, మైదానములు శేషించిన ఆష్కేలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండము. అష్కేలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా, నీవేలాగు విశ్రమించదువు? అచ్చటికి పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నెబోకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. కిర్యత్యాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయను దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీ చేయలేకపోతివి, ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి, హొరోనాయిము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడల రోదన ధ్వని వినబడుచున్నది. హొరోనాయిము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు, ఏడ్చుచు ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి, అరణ్యములోని అరుహ వృక్షములే ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటివి, నీవును పట్టుకొనబడదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి వచ్చును, ఏ పట్టణమును తప్పించుకొన జాలదు. లోయ కూడా నశించును, మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరిపోవలను. నివాసి ఎవడనూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును గాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అదెన్నడను చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలుచున్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందరు? మోయాబు పాడైపోచున్నది, శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే: మోయాబునకు
సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై ఉండుదానా? మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరము, ఎండిన దేశంలో కూర్చుండుము. ఆరో ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోచున్న వారి యొద్ద విచారించము. తప్పించుకొని పోచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొను. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును, యాహసునకును, మేఫాతునకును, దిబోనుకును, నెబోకును, బేద్దిబ్లా తయీమునకును, కిరిత్యాయిమునకును, బేద్గామూలునకును, బేత్మేయోనునకును, కిరియోతునకును, బొస్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశ పురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది. దాని బాహువు విరవబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకుని దాని మధ్యలో చేయడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది. అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడిచుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడుబడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును చారించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హరషు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షావళి యాజెరును గూర్చిన ఏడ్పును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించను. అవి యాజెరు సముద్రము వరకు వ్యాపించను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయవాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి, మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయారు. ద్రాక్ష గానుగులలో ద్రాక్ష రసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషము నిసంతోషమాయను. నిమిషములో నీళ్లు సైతము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును, యాహసు వరకును, సోయరు మొదలుకొని హొరోనయీము వరకును, ఎగ్లత్ షాలిషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపం వేయి వారిని మోయాబులో లేకుండా చేసేదను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయాను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కీర్హెరెషు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడియాయను, ప్రతి గడ్డము గురిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనెపట్టయు నున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి. మోయాబు సమూల ధ్వంసమాయను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్యాస్పదముగాను
భయకారణముగాను ఉండను. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయములే ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయరు. మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకున్నట్టుకై పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఊరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేచున్నవి. మోయాబు నీకు శ్రమ. కెమోషు జనులు నశించున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంచె దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇందులో మోయాబును గుర్చిన శిక్షావిధి ముగిసెను.